వచ్చాడు 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 సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ఆలస్యం లేకుండా మన టీం మొదలు పెట్టండి. పలకారం వాళ్ళ అవసరం లేదు, నువ్వు తీసుకుంటావా తీసుకోపర్లేదు. ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇంత మిస్ ఫైర్ అవుతుంది. నేను కొంచెం ఫంటాస్టిక్ జనరేట్ చేద్దామని. ఇవే తగ్గించుకుంటే మంచిది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 has shattered all records. Oh my god, come on, what an action, what a performance, put your hands together everybody. ఇంతవరకు ఉన్నటువంటి అన్ని సీజన్ల రేటింగ్ క్రాస్ చేసింది. ఒక్క తెలుగులోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని భాషల్లోనూ. దీనికి కారణం మీ ప్రేమ, మీ అభిమానం. అట్లుంటది మనతోని. ఏదో తేడాగా ఉందంటే చేతిలో గన్ను కూడా ఉంది. చూస్తేనే భయం సార్. ముగ్గురు చీఫ్లు ప్లీజ్ గెట్ అప్. రెడీగా ఉండండి రా. యష్మి, నీతో మొదలు పెడదాం. నాకు భయం అవుతుంది రా. ప్లాన్ పర్ఫార్మెన్స్. మొదలు పెట్టు. రెడ్ అంటే నాట్ గుడ్, గ్రీన్ అంటే గుడ్. అండ్ రీజన్ కూడా కావాలి మాకు. యష్మి, ఐ వాంట్ యూ టు రిమెంబర్, గుర్తుపెట్టుకో, సేఫ్ ఆడడం కోసం అందరినీ గ్రీన్ లో పెట్టావనుకో, లేదు సార్, ఆడియన్స్ నిన్ను వేసేసాడు, బాగా వేసేసాడు. ఫస్ట్ అబ్బాయి టాస్క్ చాలా బాగా, అంటే ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ చాలా బాగా ఆడారు. అండ్ నాకు ఎందుకో డౌట్ గా ఉంది. ఆల్సో సేమ్ విత్ పృథ్వీ సార్, పృథ్వీ కూడా అంతే. పృథ్వీ పక్కన పెట్టు. ఆటలో కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. చూడండి అక్కడ ఏముందో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన అవుట్ అంటది. నువ్వేనా తాగేసున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? మైండ్ లో అది గుర్తుపెట్టుకో పృథ్వీ. జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. లేదనుకో ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దిస్ ద లాస్ట్ వార్నింగ్ పృథ్వీ. ఎస్ సార్, ఐ వోంట్ రిపీట్ దట్ సార్. డోంట్ రిపీట్ ఎఫ్ వర్డ్స్. నెక్స్ట్ రెడ్. రేర్ సంచాలక వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. నీ బొందరా, నీ బొంద. చూడండి అక్కడ ఏముందో. చూసారా సార్ డబుల్ యాక్షన్? కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. తను కన్ఫ్యూజ్ అయిందా? మీ టీం అంతా కలిసి చుట్టూ లేదు చేరి సార్, కన్ఫ్యూజ్ చేశారా? వేసేసాడు, బాగా వేసేసాడు. సంచాలక విషయం మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఒక విషయం అడుగుతాను. మణికంఠ అండ్ సీత, అక్కడ నువ్వు ఏమన్నా కరెక్ట్ చేసావా? కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. లేదు సార్, నేను ఎక్కడ తప్పు చేశానని నాకైతే ఎక్కడ అనిపించలేదు. మాట్లాడుకో. ప్రతి దానికి ఎక్కడ వస్తున్నారు మీరు? సార్ సోనియాది కూడా ఇండివిజువల్ గేమ్ నేను చూడలేదా నువ్వు? యా, పరిగెత్తుకెళ్ళి మొహం మీద పడింది కదా పాపం. చూడండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి. సోనియా సార్ నా పరంగా అయితే నేను కరెక్ట్ గానే ఉన్నా అనిపిస్తాను సార్. నా పరంగా అయితే నేను కరెక్ట్ గానే ఉన్నా అనిపిస్తాను సార్. చూడండి అక్కడ ఏముందో. దొబ్బిందా ఏమన్నా నీకు? తోక దిగిన కోతిలాగా అరుస్తున్నావు. నువ్వు సైకో. నువ్వు అలా అంటావు రైటా? నేను ఓపెన్ ఆటగా మాట్లాడుతున్నా, నువ్వు సైకోలాగా మాట్లాడుతున్నా. నేను అసలు యాక్చువల్లీ ఎక్స్టెండ్ చేయొద్దు అనుకున్నాను సార్. నీ ఫాదర్ గురించి సోనియా కీప్ క్వైట్. మాట్లాడుకో. చెప్పండి. ప్రతి దానికి ఎక్కడ వస్తున్నారా మీరు? నీకు ఇంట్లో ఒక పెద్దోడు కావాలి, ఒక చిన్నోడు కావాలి, ఆమెకైతే ఎవరు లేరు.
సోనియా, మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. థింక్ బిఫోర్ యు సే ఎనీథింగ్. తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. అడల్టరేటెడ్ జోక్స్ అని అంత ఇష్యూ చేశావు, అడల్ట్స్ హర్ట్ అయ్యే విషయం కూడా నేను ఆలోచించాలి కదా. నేను ఇంకా కొన్ని వీడియోలు చూపించట్లా, అవతల వాళ్ళ డ్రెస్సింగ్ గురించి, ఆ టైంలో మిగతా హౌస్ మేట్స్ అన్కంఫర్టబుల్ అవటం గురించి. ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి? ఇలాంటి విషయాలు కూడా నువ్వు మాట్లాడుతున్నావు. అదే రోజు అదే కంటిన్యూస్ అదే సార్ పాయింట్. ఏం మాట్లాడతాడు వీడు? నువ్వు యాంకరా ఏంది? నువ్వు ఎర్రి పప్పలాగా ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ మంచి కోసం చెప్తున్నాను. ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం చాలు ఆడియన్స్ దృష్టిలో నువ్వు కింద పడిపోవడానికి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? యష్మి, వెళ్లే ముందు ఒక చిన్న విషయం. హూస్ ద బెస్ట్? నబీల్ సార్. నబీల్ ఇస్ ద బెస్ట్. ఈ పేటకు నేనే మేస్తిరి. ఆమె ఎంత మంచిగా పర్ఫామ్ చేసిందంటే, యు ఆర్ మై ఆడపులి, యు విల్ ఆల్వేస్ బీ మై ఆడపులి. సీతానాబాయ్, ఏంటి మీరిద్దరు స్మార్ట్ ప్లే చేశారా? ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి మీరు మీకు సంబంధించిన ఫుడ్ తినేసి మిగతాదంతా వదిలేస్తే? బిగ్ బాస్కి ఆ విషయం నచ్చలేదు. బుద్ధుందా, బుర్రుందా? నిఖిల్ విత్ ద బిగ్గెస్ట్ క్లాన్. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఇద్దరే ఉన్నా మీరిద్దరు పోరాడి గెలిచిన తీరు ఫ్యాంటాస్టిక్. సూపర్. అలా ఉండాలి. ఇప్పుడు నీ వన్ అండ్ ఓన్లీ యోధుడు. ఐ కిస్ యూ ఓంకార్ అన్నయ్య. ఫస్ట్ డే యాక్చువల్లీ నాకు ఆడికే కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఆడి ఇంప్రూవ్మెంట్ నిజంగా చాలా బాగా వస్తుంది. యష్మి, యూ ఫెయిల్డ్ యాజ్ చీఫ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నిఖిల్ విల్ బి ద ఓన్లీ చీఫ్ హూ విల్ కంటిన్యూ. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావటం. యష్మి, నైనిక, ఎస్ సార్. మీరు చీఫ్ గా ఎందుకు డిజాల్వ్ అయ్యారు? మీ క్లాన్స్ ఎందుకు డిజాల్వ్ అయ్యాయి తెలుసా మీకు? లేదు సార్. ఫ్లాష్ బ్యాక్. బిగ్ బాస్ మీ ప్రాబ్లం అది ఎన్ని చెప్పలేదు మీరు. ఒక్క నిమిషం టెన్షన్ ఇవ్వకు, మా టీచర్ కన్నా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. దిస్ ఇస్ వై నైనిక అండ్ యష్మి చీఫ్స్ గా డిజాల్వ్ చేయబడ్డారు. ఓకే, సీ యు ఆల్, లవ్ యూ, గుడ్ నైట్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.